హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి కారం పొడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుని చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో అలా స్టోర్ చేసుకుంటే మనం అంటే చాలా డేస్ వరకు తినొచ్చండి. ఇది కావాలంటే 1-2 డేస్ వరకు బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకు అసలు పాడవ్వదు. ఇది వచ్చేసి మనం రైస్లో కానీ లేకపోతే మనం టిఫిన్స్లో దేంట్లోకైనా తినొచ్చండి. దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు తినొచ్చండి. సో దానికోసం అయితే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టేబుల్ స్పూన్ మెంతులు ఇలా వేసుకుని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలానే ఒక 5-6 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి కారం ఉన్నాయని నేను ఒక 4-5 మాత్రమే వేసుకున్నాను. అలానే కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అవి కాస్త దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి అయితే లాస్ట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. సో నువ్వులు ఆ వేడికి మంచిగా ఫ్రై అయిపోతాయి. సో ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది వేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, నేనైతే ఇక్కడ ఒక 1 కప్ వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. సో ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు టేస్ట్ బాగుంటుంది. అలానే కారం పొడి కూడా చాలా డేస్ వరకు వస్తుంది. సో మీరు కావాలంటే ఉత్తిదైనా అంటే వేయించకుండా కూడా వేసుకోవచ్చు అండి. అలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఇప్పుడు ముందు ఫస్ట్ అయితే మనం ఇలా పప్పులు అవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో సాల్ట్ అలానే కొన్ని ఒక 4-5 వెల్లుల్లి వేసుకొని అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ఉంది కదండి, సో అది అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీరు కావాలంటే మరి మెత్తగా అయినా చేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కొంచెం లైట్గా అంటే నోటికి తగలాలి అనుకుంటే కొంచెం బరుసుగా అలా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుని అయితే ఇప్పుడు పోపు కోసము పోపు పెట్టుకున్నా బాగుంటుంది, లేకున్నా కూడా అలా అయినా తినేయవచ్చు అండి. సో పోపు కోసం కొంచెం ఆయిల్, అలానే పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, తర్వాత ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలానే మీరు కావాలంటే ఇంకో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అయితే ఇప్పుడు కారం పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే అండి. సో ఆ వేడికే ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా డేస్ వరకు వస్తుంది, అసలు ఏం పాడవ్వదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇలా అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇది కూల్ అయిపోయిన తర్వాతనే మనం ఒక బాక్స్లో అలా స్టోర్ చేసుకొని 1 or 2 డేస్ బయట ఉంచుకొని మీరు కావాలంటే తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక మనకు అసలు పాడవ్వదండి. సో ఇలా చేసుకుంటే మనం ఎప్పుడైనా సడన్గా టిఫిన్స్లో అంటే దోశలోకైనా, ఇడ్లీలోకైనా, లేకపోతే రైస్లో దేంట్లోకైనా ఎప్పుడంటే అప్పుడు మంచిగా వేసుకొని తినవచ్చండి. సో టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.